హైటెక్ ఈ మాట వినగానే మనకు సూపర్ గ్యాడ్జెట్లు అద్భుతాలు గుర్తొస్తాయి కదా. కానీ స్వెల్ వ్యూ అనే ఊరిలో హైటెక్ అంటే హై లెవెల్ గందరగోళం కూడా. అక్కడ ఒకే ఒక్క మేధావి ఉన్నాడు. అతని ఆలోచనలు కొన్నిసార్లు ప్రపంచాన్ని కాపాడితే, కొన్నిసార్లు దాని నాశనం చేసేంత పని చేస్తాయి. పదండి ఆ ప్రపంచంలోకి వెళ్దాం. మనం సూపర్ హీరోల గురించి ఆలోచించినప్పుడు వాళ్ల పవర్స్ గురించే మాట్లాడుకుంటాం. కానీ వాళ్ల వెనక ఉన్న టెక్నాలజీ సంగతేంటి? వాళ్లకా సూపర్ గ్యాజెట్లన్నీ తయార్చేసి ఇచ్చేది ఎవరు? ప్రతి హీరోకి ఒక టెక్ గురు అవసరం. మరి స్వెల్వ్యూ హీరోల వెనకున్న ఆ బ్రెయిన్ ఎవరు? మనకు తెలిసిన చాలా కథల్లో అయితే ఆ హీరోనే ఒక బిలియనేర్ అయి ఉంటాడు, తన సొంత ల్యాబ్లో అన్నీ తయారు చేసుకుంటాడు. సింపుల్. కానీ స్వెల్వ్యూలో ఆ లాజికే పనిచేయదు. ఇక్కడ కథ మొత్తం రివర్స్. చాలా విచిత్రంగా, ఇంకా చెప్పాలంటే భలే గందరగోళంగా ఉంటుంది. అయితే ఆ మొత్తం గందరగోళానికి కారణం ఒకే ఒక వ్యక్తి. అతని పేరే ష్వోజ్. స్వెల్వ్యూకి అతనే మేధావి, అతనే ఆవిష్కర్త. ఇంకా చెప్పాలంటే అతనే ఒక పిచ్చి శాస్త్రవేత్త. సరే, ఇక అతని ప్రపంచంలోకి ఒక లుక్కేద్దాం. అవును, కెప్టెన్ మ్యాన్, కిడ్ డేంజర్ వెనక ఉన్న అసలు సిసలైన బ్రెయిన్ ఇతనే. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అతని ల్యాబ్ నుంచి బయటకొచ్చే ప్రతి ఒక్క ఆవిష్కరణ అదో కత్తిమీద సాములాంటిది. అది హీరోలకు హెల్ప్ అయినా చెయ్యొచ్చు, లేదా మొత్తం సిటీనే ప్రమాదంలో పడేయొచ్చు. చూసారా, ఈ ఒక్క డైలాగ్ చాలు ష్వోజ్ ఏంతో అర్థం చేసుకోడానికి. అంటే నువ్వు చెప్పేది ఓ 5 ఏళ్ల పిల్లాడు చెప్పినట్టుంది, కాని పర్లేదులే అన్నట్టు. ఇందులో అతని తెలివి, కొంచెం పొగరు, ఆ విచిత్రమైన కామెడీ అన్నీ మిక్స్ అయ్యుంటాయి. అతను చాలా సింపుల్గా చెప్పినట్టు అనిపించినా దాని వెనకున్న సైన్స్ మాత్రం తనకే అర్థమవుతుంది. సరే, ష్వోజ్ ఆవిష్కరణలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. మొదటి రకం ఏంటంటే మన లైఫ్ని చాలా ఈజీ చేసేస్తాయని నమ్మబలికి ఆఖరికి మనల్ని పెద్ద తలనొప్పిలో పడేస్తాయి. వాటిల్లో కొన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఉదాహరణకి ఈ సూపర్ సక్కర్ పేరు వినడానికి భలే ఉంది కదా. పని కూడా సింపులే, ఇల్లంతా క్లీన్ చేయడం. కానీ దాని రిజల్ట్ ఏంటో తెలుసా? పొరపాటున ఓ స్నేహితున్నే బ్లాక్ హోల్లోకి లాగేసింది. అమ్మో! హూజోస్ వరల్డ్లో ఇలాంటివి చాలా చాలా కామన్. ఇది చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ డెలివరీ క్యానన్ వస్తువుల్ని ఒకచోట్నుంచి ఇంకో చోటికి ఫాస్ట్గా పంపిస్తుంది. ఎంత ఫాస్ట్ అంటే కొన్నిసార్లు అవి నేరుగా గోడల్ని బద్దలు కొట్టుకుని ఇంట్లోకొచ్చేస్తాయి. అంటే సౌకర్యం కావాలంటే కొంచెం డేంజర్ కూడా భరించాలన్నమాట, అంతే. సరే, ఇప్పుడు మ్యాన్ కేవ్లో ఉన్న కొత్త ఏఐ హాలీ గురించి చూద్దాం. ఇది నెక్స్ట్ లెవెల్ అండి బాబూ. లక్షల క్రిమినల్ ప్రొఫైల్స్ని చిటికలో అనలైజ్ చేస్తుంది. స్టోర్లో అమ్ముడైపోయిన ఐటమ్స్ ఎక్కడున్నాయో కనిపెడుతుంది. అసలు ప్రమాదం జరగకముందే పసిగట్టేస్తుంది. అంతేందుకు, తనను తయారు చేసిన షోజ్ని ఓ మేధావి అని కూడా పొగుడుతుంది. కాని ఇంత తెలివి ఉంటే ఓ చిక్కొచ్చిపడింది. హాలీ తన సొంతగా ఆలోచించడం మొదలుపెట్టింది. దాని లెక్క ప్రకారం ఆ టీంకి అసలైన ప్రమాదం బయట ఎక్కడ్నుంచో కాదు, ఏకంగా కెప్టెన్ మ్యాన్ వల్లే అట. చూసారా, ష్వోజ్ టెక్నాలజీ ఎంత డేంజరసో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. అది దాన్ని తయారు చేసిన వాళ్లకే ఎదురు తిరుగుతుంది. అయితే ష్వోజ్ టెక్నాలజీ అంటే కేవలం గందరగోళమే అనుకుంటే పొరపాటే. అతను క్రైమ్తో ఫైట్ చేయడానికి కూడా కొన్ని అద్భుతమైన గ్యాడ్జెట్లు తయారుచేస్తాడు. ఇవి మన హీరోల పవర్ను డబుల్ చేస్తాయి. మిషన్కి వెళ్తున్నప్పుడు వాళ్ల దగ్గర ఏముంటాయో తెలుసా? పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కఫ్లింగ్స్, డిఎన్ఏని స్కాన్ చేసే సన్ గ్లాసెస్, ఇక ఒక స్పెషల్ గమ్ కూడా ఉంటుంది. దాని పవర్ మామూలుగా ఉండదు, కాని దాని టేస్ట్ మాత్రం అస్సలు బాగోదని చెప్పుకుంటారు. మరి సూపర్ పవర్స్ లేని టీం మెంబర్స్ సంగతేంటే? షార్లెట్, జాస్పర్ లాంటివాళ్లు? డోంట్ వరీ, దానికి కూడా షోజ్ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అవే రిమోట్ కంట్రోల్డ్ బ్యాటిల్ సూట్స్. అంటే వాళ్లు మ్యాన్ కేవ్లో సేఫ్గా కూర్చుని కెప్టెన్ మ్యాన్ని, కిడ్ డేంజర్ని ఒక వీడియో గేమ్ ఆడినట్టు కంట్రోల్ చేయొచ్చనమాట. చూడండి జాస్పర్ కేక, నేను సూపర్ హీరోని అని ఎలా అరుస్తున్నాడో. పాపం ఆ టెక్నాలజీ కంట్రోల్ తన చేతిలోకి రాగానే నిజంగానే తనకే సూపర్ పవర్స్ వచ్చేసాయని ఫీల్ అయిపోయాడు. టెక్నాలజీ ఇచ్చే కాన్ఫిడెన్స్ ఒక్కోసారి మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఎప్పుడు అస్సలు సిస్సుల సినిమా మొదలవుతుంది. ష్వోర్జ్ ఏకంగా ఫిజిక్స్ రూల్స్ని బ్రేక్ చేసే కొన్ని ఇన్వెన్షన్స్ చేశాడు. ఇక ఇక్కడ్నుంచి లాజిక్ని పక్కన పెట్టేయండి. ఈ టెలిపోర్టర్ కథ వింటే నవ్వొస్తోంది.
నిజానికి ఇది ఓ సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ కోసం మొదలుపెట్టాడు. కాని ష్వోజ్ చేతిలో పడ్డాక అది ఏకంగా స్పేస్ టైంనే వంచేంత పవర్ఫుల్ మెషిన్ అయిపోయింది. ఇది మనుషుల్ని టెలిపోర్ట్ చేస్తోంది, అంతా బానే ఉంది, కాని మధ్యలో ఓ సోఫాని మాత్రం ఎటో మాయం చేసేసింది. ఇంకా విచిత్రమైనదేదైనా కావాలా? అయితే ఇదిగో, గెర్టాని కలవండి. ఇదొక షేప్ షిఫ్టింగ్ ఆండ్రాయిడ్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? పాత లవర్ని కుళ్ళుకునేలా చేయడానికి వ్యాలంటైన్స్ డే రోజు ఒక పర్ఫెక్ట్ డేట్లా మారిపోగలదు. అసలు టెక్నాలజీకి పిచ్చికి మధ్యన గీతని ష్వోజ్ పూర్తిగా చెరిపేశాడు అనడానికి ఇంతకంటే ప్రూఫేం కావాలి? ఇక ఈ క్లోనింగ్ కథ అయితే ఫుల్ కామెడీ. స్టెప్ 1, ఒట్టు అనే ఓ పక్షిని క్లోన్ చేద్దామనుకున్నారు. స్టెప్ 2, టైం లేదని ప్రాసెస్ని తొందరపెట్టారు. స్టెప్ 3, ఆ క్లోన్ చేసిన పక్షి అనుకోకుండా హీరోల సీక్రెట్ ఐడెంటిటీ తెలుసుకుంది. అయ్య బాబాయ్. స్టెప్ 4, దాన్ని కవర్ చేయడానికి ఇంకో నకిలీ పక్షిని తయారుచేస్తే అది చూడ్డానికి మైక్రోవేవ్లో పెట్టి తీసినట్టు తయారైంది. చూసారా, ఓ చిన్న తొందరపాటు ఎంత పెద్ద గందరగోళానికి దారితీసిందో. సరే, ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది. ష్వోజ్ టెక్నాలజీ అనేది స్వెల్వ్యూకి ఒక ఆస్తిలాంటిదా లేక ఒక ముప్పులాంటిదా? అతని తెలివితేటలు ఆ ఊర్ని కాపాడుతున్నాయా లేక దానికే ప్రమాదంగా మారుతున్నాయా? ఈ టేబుల్ చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి గొప్ప ఆలోచన వెనక ఒక ఊహించని పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. చూడండి, ముప్పుని కనిపెట్టాల్సిన ఏఐ హీరోలనే టార్గెట్ చేసింది. సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ కాస్త స్పేస్ టైంని వంచేసి ఓ సోఫాని మాయం చేసింది. ఇక క్లోనింగ్ మెషీన్ అయితే రహస్యాలు బయటపెట్టే ఓ రాక్షసాన్నే సృష్టించింది. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఒక్కటే: ష్వోజ్ లాంటి ఒక మేధావి స్వెల్వ్యూకి ఒక వరమా లేక శాపమా? ఆలోచించండి. అతని గందరగోళం లేకపోతే అక్కడ హీరోలే లేరు. కాని అదే సమయంలో అతని వల్లే ఎన్నోసార్లు ప్రపంచం ప్రమాదంలో పడింది. దీనికి సరైన సమాధానం బహుశా ఎప్పటికీ దొరకదేమో.